అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 6వ వాక్యం వరకు ఒక ఇంటిని గురించి కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడడం మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 6వ వాక్యం వరకు ఇద్దరు వ్యక్తులు మనకి కనబడతారు. మోషే, ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడైన మోషే, రెండవదిగా ప్రధాన యాజకుడైన యేసయ్య. వారిద్దరూ వారికి అప్పగించిన పరిచర్యను చాలా నమ్మకంగా జరిగించారు అని ఆ చోట కొన్ని మాటలు మనం చూస్తాం. మోషేకి దేవుడు ఏదైతే అప్పగించారో దాన్ని నమ్మకంగా చేశారు. యేసయ్యకు దేవుడు ఏ పని అయితే అప్పగించారో దానిని నమ్మకంగా చేశారు. కొంతమందికి కొన్ని పనులు అప్పగించామనుకోండి, దాన్ని నమ్మకంగా చేయలేరు. ₹50 వాడుకొని ఒక ₹20 జేబులో పెట్టుకుంటారు వారి ఖర్చులకు. అప్పగించిన పని నమ్మకంగా చేయరు కొంతమంది. కానీ మోషే అలా కాదు, యేసుక్రీస్తు అలా కాదు. అందుకే దేవుడే స్వయంగా ఒక మాట చెప్తారు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఒక ప్రధాన యాజకుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నట్లు 4వ వాక్యంలో 3వ వాక్యంలో కొన్ని మాటలు మనం గమనించగలం. 6వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒకరు చదువుతారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. క్రీస్తు కుమారుడయ్యుండి ఉన్నాడు, తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, ఈ ఒక్క మాటను గమనించండి, మనమే ఆయన ఇల్లు. చెప్పండి ఇప్పుడు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన నివసించే చోటు, మనమే ఆయన ఇల్లు. స్థిరముగా ధైర్యాన్ని, నిరీక్షణను, ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని పరిచర్యను మోషే నమ్మకంగా జరిగించారు, యేసయ్య నమ్మకంగా జరిగించారు. ఇప్పుడు దేవుడు నివసించు చోటుగా మనమే ఆయన ఇల్లుగా మనలను ఆయన ఏర్పరిచారు. మనమే ఆయన ఇల్లు. చెప్పండి, మనమందరం ఎవరమి? ఈ వర్తమానం వినుచున్న మనమందరం ఎవరమి? ఆయన ఇంటివారం. ఆయన ఇల్లు మనం.
మరి ఆయన ఇల్లైన మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే మన తండ్రి మోషేకిచ్చిన సాక్ష్యం, ప్రధాన యాజకుడైన యేసయ్యకిచ్చిన సాక్ష్యం మనకు ఆయన ఇవ్వాలంటే ఆయన ఇల్లైన మనం అసలు ఎలా ఉండాలి? కొన్నిసార్లు దైవజనుడైన పౌలు గారు కూడా కొన్ని మాటలు చెప్తూ వారితో కొన్ని మాటలు చెప్తారు. ఓ సంగమా, జాగ్రత్తగా ఉండండి. మోషేకు అప్పగించిందంతా నమ్మకంగా తను కాపాడుకున్నారు, ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. యేసయ్యకు అప్పగించినది కాపాడుకున్నారు, ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నట్లు సంగమా, మీరే ఆయన గృహం. ఒక చోట రాయబడి ఉంటుంది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అందరూ చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి ఒక్కసారి. దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును. అదిగో మీరెవరు చెప్పండి అందరూ. దైవజనుడైన పౌలు చెప్తున్నారు సంఘముతో, సంగమా మీరు దేవుని గృహమై ఉన్నారు, దేవుని ఇల్లై ఉన్నారు, దేవుడు నివసించే చోటై ఉన్నారు. మనమే ఆయన ఇల్లు. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 26వ వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం. దేవుని గృహం, మీరు దేవుని గృహం. మీరెవరంటే విలువ పెట్టి కొనబడిన వారు గనుక. దైవజనుడైన పౌలు గారి ఉద్దేశం ఏమిటంటే, దేవుని ఇల్లైన మిమ్ములను ఆయన చాలా విలువ పెట్టి కొన్నారు. మీరు దేవుని గృహం. దేవుని గృహమైన మీలో దేవుని నామమే మహిమపరచబడాలి. అందరు చెప్పండి ఆమేన్. దేవుని నామమే ఘనపరచబడాలి. దేవుడు నివసించే చోటండి మీరు. మరి దేవుడు నివసించే చోటైన మీరు దేవుని నామమునకు అవమానం తెస్తే ఎలా? మీరే దేవుని ఇల్లు. పౌలు గారు అంటారు, మీరే దేవుని ఇల్లు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం ఏమంటాడు? మీరే ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. మరి దేవుని ఇల్లైన నేను ఎలా ఉండాలి? దేవుని ఇల్లైన మీరెలా ఉండాలి? నిన్ను చాలా విలువ పెట్టి కొన్నారు ఆయన. చాలా విలువగా మిమ్మలను కొన్నారు. కొన్న మీలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే వాక్యం ఏమంటుందంటే, మీరే దేవుని ఇల్లు. మరి దేవుని ఇల్లైన మీలో ఎలా ఉండాలి? మీరు ఒక ఇల్లు, ఒక దేవుని ఇల్లు మీరే. దేవుని ఇల్లైన మీరు
ఎలా ఉండాలి? సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అది 17వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివితే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యం. కొన్ని ఇళ్లల్లో కొన్ని గృహాలలో, గృహము ఇల్లు అనగా ఏమనుకోవాలి చెప్పండి? అందరూ చెప్పాలి. నేను గృహం అన్నా, నేను ఇప్పుడు ఇల్లు అన్నా, ఈ వర్తమానం ముగించేంతవరకు నేను ఇల్లు అంటాను, గృహం అంటాను. ఇవి అన్నప్పుడంతా ఏమనుకోవాలి? మీరే ఆయన. చెప్పండి అందరు నోళ్ళు తెరిచి, మీరే ఆయన గృహం. ఇల్లు అన్నప్పుడంతా నేనే ఆయన ఇంటినై ఉన్నాను. కొన్ని గృహాలలో ఏమున్నాయో తెలుసా? కలహాలున్నాయి. ఎప్పుడు చూడండి ఏదో ఒక కలహం. కొన్ని గృహాలలో కలహాలు, కొంతమంది విశ్వాసుల్లో కలహాలు. దేవుని గృహమై ఉండవలసిన నీలో కలహాలు ఉండకూడదు. దేవుడు ఎలా మహిమపరచబడతారు? విలువ పెట్టి మిమ్మల్ని కొన్నారు. విలువ పెట్టి మిమ్మల్ని, ఆయన తన రక్తము ద్వారా మిమ్మల్ని కొన్న మీరు దేవుని గృహమై ఉండవలసిన మీలో కలహాలు కాదు ఉండవలసింది. కొంతమందికి సమాధాన పడే స్వభావమే ఉండదు. గొడవ ఎప్పుడు పెట్టుకుందామా, ఆ తగాదులు ఎప్పుడు అవుతాయా, ఎప్పుడు కొంచెం వాళ్ళతో గొడవలు పెట్టుకుందామా, ఇవే లేచింది మొదలుకొని కొంతమంది అంతా కలహాలకే చూస్తుంటారు. కలహాలకే. మీరు చెప్పండి, దేవుని ఇల్లు మీరు. మీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. కలహాలు ఉన్న వ్యక్తిలో దేవుడు ఎలా మహిమపరచబడతారు? కలహాలతో నిండిన హృదయం దేవునికి మహిమకరముగా ఎలా ఉంటుంది? కుళ్ళుతో నిండిన హృదయం, ఏమండి, గొడవలతో నిండిన హృదయం ఎలా? ప్రవక్త అయిన మీకా కూడా ఒక మాట చెప్తారు. ప్రవక్త అయిన మీకా, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారట. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం. నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకును కోడలు అత్త మీదకు లేచెదరు. ఎవరి ఇంటి వారు. ఈ కలహాల ద్వారా నిన్ను నీవే విరోధిగా మారుతున్నావు. కొంచెం ఆత్మీయంగా నా మాటలు గమనించాలి. నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న వర్తమానం ఏమిటంటే, మీరే దేవుని ఇల్లు. దేవుని ఇల్లైన మీరు విరోధులుగా కాదు ఉండవలసింది. దేవుని ఇల్లైన మీరు కలహాలతో కాదు ఉండవలసింది. ఏమంటారు? ఎవరి ఇంటి వారు వారికే ఏమవుతున్నారు? విరోధులు అవుతున్నారు. ఎవరి సంఘం వారు వారికే. నువ్వు ఒక దేవుని ఇల్లు, మర్చిపో మాకు. దేవుని ప్రియులారా, ఇది మరవకూడదు. మనం ఒక దేవుని ఇల్లు. దైవజనుడైన పౌలు గారు అంటారు, విలువ పెట్టి కొన్నారు మీరు, మీ సొత్తు కాదు. విలువ పెట్టి మిమ్మల్ని కొన్నారు. ఈ దేహముతో దేవునిని మీరు మహిమపరచుడి. మోషే అలా మహిమపరిచారు.
యేసుక్రీస్తు అలా మహిమపరిచారు. వారికి అప్పగించబడిన ఇంట్లో వారు నమ్మకస్తులుగా జీవించారు. మనం మాత్రం విరోధులుగా జీవిస్తున్నాం. మనం మాత్రం కలహాలతో జీవిస్తున్నాం. నువ్వు ఒక దేవుని ఇల్లు కదా, దేవుడు నివసించే చోటు కదా, దేవుడు నివసించే గృహం కదా. నీవు కలహాలతో విరోధాలతో ఎంతకాలం జీవిస్తారు? మర్చిపోకండి ప్రియులారా, మీరే దేవుని ఇల్లు. అందరు చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవుని ఇల్లైన నేను ఎలా ఉండాలి? యేసుక్రీస్తు శిష్యులతో ఒక మాట చెప్పారు. శిష్యులారా, వారిని పరిచర్యకు పంపేటప్పుడు, వారిని సేవకు పంపేటప్పుడు వారికి ఒక మాట చెప్పాడు. శిష్యులారా, మీరు ఏ ఇంటికైనా వెళ్ళండి, ప్రార్థన చేయండి, వారి సమస్యలు తెలుసుకోండి, వారి కొరకు మొరపెట్టండి, వారి ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోండి, వారి అవసరతలు ఏంటో తెలుసుకోండి అని చెప్తూ వారితో ఒక మాట చెప్తారు. మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే తిరిగి వెళ్ళును. ఇల్లంటే ఎవరు చెప్పండి? అందరు చెప్పండి లోతులు తెరిచి. ఇల్లంటే ఎవరు? మనమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లైన నువ్వు ఎలా ఉండాలి? దేవుని ఇల్లైన నీవు ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తారు? దేవుని నామమునకు నీవు మహిమకరముగా మారుతావు. యోగ్యమైన ఇంటిగా నీ ఉండాలి, ఒక యోగ్యమైన వ్యక్తిగా నీ ఉండాలి. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు. నీవు ఆయన ఇల్లు. విలువ పెట్టి నిన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు ఆయన ఇల్లు. ఆయన ఇల్లైన నీవు ఎలా ఉండాలంటే యోగ్యమైన వ్యక్తిగా నీవు ఉండాలి. నా మాటలు అర్థమైన వారందరూ చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలి. ఒక యోగ్యమైన వ్యక్తి. నువ్వు నీ సొత్తు కాదు, నిన్ను ఆయన విలువ పెట్టి కొన్నారు. నీ ద్వారా ఆయన మహిమపరచబడాలంటే నువ్వు ఒక యోగ్యుడిగా ఉండాలి. యోగ్యుడు, ఒక యోగ్యమైన వ్యక్తి, ఒక నాణ్యమైన వ్యక్తిగా ఉండాలి. యోగ్యత. యోగ్యుడవేనా? శిష్యులతో చెప్తాడు, శిష్యులారా, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది. ఒకవేళ అది అయోగ్యమైనదైతే నీ సమాధానం నీ వెంటనే. ఒక యోగ్యమైన ఇంటిగా మీరు ఉంటున్నారా? ఎందుకంటే మీరు దేవుని ఇల్లు కదా. దేవుని ఇంట్లో అయోగ్యులు ఉండరు. దేవుని ఇంట్లో నాణ్యత లేని వారు ఉండరు. ఒక మంచి యోగ్యుడిగా నీవు నేను ఆయన ఇల్లై ఉండాలి. అందరు చెప్పండి ఆమేన్. చెత్త క్వాలిటీ ఏం ఉండదు దేవుని ఇంట్లో. ఒక ఇల్లు
ఇల్లైన నీవు ఎంత యోగ్యతగా ఉంటున్నావు? ఒక యోగ్యుడిగా నీవు ఉండగలుగుతున్నావా? ఈరోజున చాలామంది నాణ్యతను కోల్పోతున్నారు, క్వాలిటీని కోల్పోతున్నారు. నా మాటలు కొంచెం ఆత్మీయంగా గమనించాలి. ఒక యోగ్యత, ఒక అర్హతను కోల్పోతున్నారు. ఏమండి, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఒక చిన్న జాబ్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలంటే ఎంత చూస్తారు అనుకుంటున్నారు? యోగ్యుడేనా? ఇతనికి ఏమైనా రోగాలు ఉన్నాయా? ఇతనికి ఏమైనా కేసులు ఉన్నాయా? ఇతని బిహేవియర్ ఎలా ఉంది? ఇతని ప్రవర్తన ఎలా ఉంది? ఇది ఇలాంటి వ్యక్తేనా? ఎంత 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 క్వాలిటీని చూస్తారు. మరి లోకంలోనే అంత క్వాలిటీ చూస్తుంటే మరి మనమందరం ఎవరమి చెప్పండి? మనమందరము దేవుని ఇల్లై ఉన్నాం. విలువ పెట్టి ఆయన మనలను కొన్నాడు. దేవుని ఇల్లైన నీవు ఎంత యోగ్యతగా ఉంటున్నావు? శిష్యులారా, ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది. ఈరోజున చాలామంది యోగ్యులుగా ఉండలేకపోతున్నారు, క్వాలిటీగా ఉండలేకపోతున్నారు. చాలామంది నాణ్యతను కోల్పోతున్నారు. భక్తి సరిగ్గా చేయడం లేదు, ప్రార్థన సరిగ్గా చేయటం లేదు, దేవుణ్ణి సరిగ్గా స్తుతించడం లేదు, దేవుణ్ణి సరిగ్గా ఆరాధించడం లేదు, నాణ్యతను కోల్పోతున్నారు. నేను ఒక మాట చదివిస్తాను చూడండి. తిమోతి గురించి దైవజనుడైన పౌలు గారు చెప్తారు. తిమోతి గురించి అపోస్తులుడైన పౌలు గారు ఒక మంచి విషయాన్ని చెప్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం 22వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సేవ చేసెను. చూడండి, అక్కడ ఒక మాట అంటాడు, అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. తిమోతి గురించి ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులకు రాసిన లేఖ ఇది. తిమోతిని వారి యొద్దకు పంపేటప్పుడు జాగ్రత్తగా వినాలి. 19వ వాక్యంలో ఉంటుంది, నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుతున్నాను. తిమోతిని పంపేటప్పుడు వాళ్ళకి తన గురించి ఒక మాట రాస్తున్నాడు ఉత్తరంలో, చాలా యోగ్యుడు. ఏం పౌలు గారు, అతను యోగ్యత మీకు ఎలా తెలుసు? యోగ్యుడు. తిమోతి ఒక యోగ్యుడు, యోగ్యమైన వాడు. ఎందుకో తెలుసా? ఒక తండ్రికి తన కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలా చేశాడు నాతో సువార్తలో. సువార్త పని మీద నేను తిరుగుతున్నప్పుడు, సువార్త కొరకు నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక తండ్రికి తన కుమారుడు ఎలాగూ సేవ చేసానో అలా చేశాడు నాకు. పౌలు ఎవరో, తిమోతి ఎవరో వారికి అసలు సంబంధమే లేదండి. పౌలు ఒక ప్రాంతం నుంచి వచ్చినవాడు, తిమోతి ఒక ప్రాంతం నుంచి వచ్చినవాడు. కానీ దైవజనుడైన పౌలు గారు చెప్తున్నారు చూడండి, అతను ఎంతో యోగ్యుడు.
ఒక తండ్రిని ఎలా చూసుకుంటాడో, ఓ తండ్రిని ఎలా ఆదరిస్తాడో, తండ్రిని ఎలా ప్రేమిస్తాడో, తండ్రికి ఎలా ఆహారం పెడతాడో, తండ్రిని ఎలా గౌరవిస్తాడో, తన కులం వేరైనా, తన మతం వేరైనా, తన ప్రాంతం వేరైనా నా గురించి అంత సేవ చేశాడు. అక్కడ ఏమైనా ఉంటుంది, అంత సేవ చేశాను అని ఉంటుంది చూడండి. అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం అంత సేవ చేశాడు. దేవుని ప్రియులారా, ఈరోజు మనం అలా చేయగలుగుతున్నామా? ఓ సంఘంలో ఉంటున్నాం, నేను ఏ పని చేసినా ఒక యోగ్యునిగా చేయాలి, ఇది నాకు అప్పగింపబడిన పని, దేవుని ఇల్లైన నేను ఒక యోగ్యుడిగా ఉండాలి. తిమోతి చూడు ఎంత యోగ్యుడిగా ఉన్నాడో. మరి నేను కూడా అంత యోగ్యుడిగా ఉండాలి. నా భర్త పట్ల నేను అంత యోగ్యురాలుగా ఉండాలి. నా భార్య పట్ల నేనంత యోగ్యుడిగా ఉండాలి. నా తల్లిదండ్రుల పట్ల నేనంత యోగ్యుడిగా ఉండాలి. ఈ రోజున ఉండగలుగుతున్నామా? అంత కల్తీ, అంత లో క్వాలిటీ. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా. ఏమండి, తల్లిదండ్రులకేమో నా ఫ్రెండ్ అని చెప్తారు, అక్కడేమో గర్ల్ ఫ్రెండ్ అని చెప్తారు, ఇక్కడేమో బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటారు. కల్తీ అంతా. ఏంటి చెప్పండి, కల్తీ. భర్తకేమో మా అమ్మ అంటుంటారు, ఎవరితో మాట్లాడుతున్నారంటే మా అమ్మ అంటుంటారు. మరి ఏ అమ్మో? అంత కల్తీ. ఒక యోగ్యత ఉందా? ఇది నాకు అప్పగింపబడిన పని. నన్ను ప్రేమించిచ్చిన నా భర్త, నన్ను ప్రేమించిచ్చిన నా భార్య, మమ్మల్ని ప్రేమించిచ్చిన మా పిల్లలు, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మా తల్లిదండ్రులు, వీరి ఎడల మనము యోగ్యులుగా ఉన్నామా? నేను దేవుని ఇల్లు కదా, దేవుని ఇంట్లో నేను యోగ్యురాలుగా ఉండగలుగుతున్నానా? అంతా చూడండి, కొంతమంది కల్తీ బుద్ధులు బావు. కొంతమందికి దేవుడు ఒక పని ఒకరికి అప్పగిస్తే ఆ పని చేద్దాం, ఎవరు వస్తారు చేస్తారు, ఇది ఎప్పుడు తప్పుద్దే, కల్తీ అంతా. తిమోతి చూడండి, ఒక తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలా చేశాడు నాకు. అందుకే యోగ్యుడు అతను. ఓ ఫిలిప్పీలారా, మీ వద్దకు పంపుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? యోగ్యుడు. ఓ కాపరిని ఎలా గౌరవించాలో తెలుసు, తండ్రిని ఎలా గౌరవించాలో తెలుసు, తల్లిని ఎలా గౌరవించాలో తెలుసు, సహోదరులను ఎలా గౌరవించాలి, ఓ సంఘములో ఎలాంటి గౌరవం ఉండాలి, ఒక యోగ్యత ఎలా. నా ప్రియమైన దేవుని ప్రియులారా, తిమోతితో పౌలు కూడా ఒక సందర్భంలో చెప్తారు. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 8వ వాక్యం. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 8వ వాక్యం. ఈయన ఎంత సేవ చేశాడో తెలుసండి. తిమోతి యొక్క సేవ. ఎందుకు పౌలు గారు తన యోగ్యుడు అని అన్నారు అని కొంచెం నేను ఆలోచించి కొన్ని మాటలు చదివా. అసలు ఎందుకు యోగ్యుడు అన్నారు? నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఒక యోగ్యుడు ఇతనని పౌలు ఎందుకు ఫిలిప్పీలతో చెప్పారు అంటే, తిమోతిలో ఉన్న ఒక మంచి స్వభావం ఏంటో ఇదిగో ఇక్కడ చెప్తారు చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 8వ వాక్యం. సిగ్గుపడక
నాతో పాలివాడై ఉండెను. ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకు అతన్ని యోగ్యుడని అన్నారు? ఏ సిగ్గు లేదండి అసలు. చూడండి, అక్కడ ఒక మాట అంటాడు, కాబట్టి మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదునైన నన్ను గూర్చైనను సిగ్గుపడక నాతో కూడా శ్రమలలో పాలివాడై ఉన్నాడు. ఏ సిగ్గుపడలేదు. ఒక యోగ్యుడు చూడండి, అప్పటికి పౌలుని చెరసాల్లో వేశారు, ఖైదులో ఉన్నాడు. అయినా ఏమాత్రం లేదు తనలో, భయం లేదు, తనలో సిగ్గు లేదు, ఏమీ లేదు. నా సేవకునితో నేను పాలివాడినై ఉండాలి, నా భర్తతో నేను ఉండాలి, నా భార్యతో నేను ఉండాలి, నా పిల్లలతో నేను ఉండాలి. శ్రమలు వస్తాయి పోతాయి, శ్రమలు వచ్చాయి పోయాయని నేను విడిచిపెట్టి వెళ్తానా? సిగ్గుపట్టలేదు. చూడండి, దేవుని వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, మనం ఎంత యోగ్యులుగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. మన యోగ్యత ఏంటి? మనం యోగ్యులమేనా? వక్ర బుద్ధి, వక్ర మాటలు, వంకర మాటలు, అంతా కొంతమందిని చూస్తే అసలు వంకర మాటలు. దేవుని ఇల్లై ఉన్నావు నీవు, గుర్తుపెట్టుకో. దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని ఇల్లై ఉన్నావు. దేవుని ఇల్లైన నీవు యోగ్యుడిగా ఉండాలి. తిమోతి ఒక యోగ్యుడు. తన సేవకుని గురించి కానీ, తను చేసే సేవ గురించి కానీ ఏ మాత్రం సిగ్గుపడకుండా తనతో పాలిభాగస్తుడయ్యాడు. ఖైదుకు వెళ్తాడని తెలుసు, శ్రమలు ఎదురవుతాయని తెలుసు, ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. ఒక యోగ్యుడు. ఒనేసిమును గురించి, ఒనేసిఫరు గురించి కూడా ఈ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం 16వ వాక్యం, ప్రభువు ఒనేసిఫరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక, సిగ్గుపడక. అదిగో ఏం చేశాడో తెలుసండి, శ్రద్ధగా నన్ను. ఒక యోగ్యుడు చూడండి, ఇతను యోగ్యుడు, ఇతను యోగ్యురాలు అని అనిపించుకోవాలంటే శ్రమలలో పాలివారై ఉంటారు, తిమోతి లాగా. రెండవదిగా, శ్రమలలో సంఖ్యలలో శ్రద్ధగా నన్ను వెదకి అనేక పర్యాయములు నన్ను ఆదరించెను. యోగ్యుల్లో ఉన్న లక్షణం. అప్పటికప్పుడు మన పని అయితే జాలే, అవసరానికేమో కాళ్ళ కింద ఉంటారు, అవసరం అయిపోయిన తర్వాత నెత్తి మీద ఉంటారు. మన వాళ్ళు కొంతమంది అవసరానికేమో కాళ్ళ దగ్గర ఉంటారు, అవసరం తీరిన తర్వాత ఏమో నెత్తి మీద కూర్చుంటారు. చెరసాల్లోకి వెళ్ళాడు పౌలు, సంఖ్యల చేత బంధించబడ్డాడు పౌలు. ఒక యోగ్యుడు చూడండి, శ్రద్ధగా తన సేవకుణ్ణి వెతుకుతున్నాడు. ఒకరోజు కాదు, చూడండి అక్కడ అనేక పర్యాయములు నన్ను ఆదరించెను. అందుకే ఒనేసిఫరు ఒక యోగ్యుడు. దేవుడు వారి మీద కనికరము చూపును గాక అన్నాడు. తిమోతి ఒక యోగ్యుడు, ఎందుకంటే శ్రమలలో నాతో పాలివాడయ్యాడు. నువ్వు యోగ్యుడివేనా? యోగ్యమైన విశ్వాసులుగా మీరున్నారా? యోగ్యమైన విశ్వాసులుగా మీరుంటే మీ సేవకుణ్ణి వెతుకుతారు, క్షేమాన్ని తెలుసుకుంటారు, పరిచర్యకు సహకరిస్తారు, ప్రేమిస్తారు, ప్రార్థన చేస్తారు.
తల్లిదండ్రులకు లోబడి ఉంటారు, వారిని వెతుకుతారు, ఆపదల్లో వారికి తోడై ఉంటారు. దేవుని ప్రియులారా, మనము ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో, మనము ఆయన, చెప్పండి అందరు చెప్పండి, మనము ఆయన ఇల్లు. గట్టిగా చెప్పండి, మనం ఎవరమే? నాకు వినపడాలి ఇంకొంచెం గట్టిగా. మనం ఎవరమే? ఆయన ఇల్లు. ఆయన ఇల్లైన నీవు నేను ఎలా ఉండాలంటే యోగ్యులముగా ఉండాలి. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. యోగ్యులముగా ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వంకర మాటలు మాట్లాడుకుంటూ, వంకరగా ప్రవర్తించుకుంటూ అలా కాదు. ఒక తిమోతి వలె యోగ్యులుగా మనం ఉండాలి. ఒక ఒనేసిఫరు వలె యోగ్యులుగా మనం ఉండగలుగుతున్నామా సంగమా? కొంచెం గడిస్తే చాలే, మనకెందుకులే, వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, వెళ్ళామంటే, ఇలానే నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు యోగ్యుడిగానే ఉండలేవు. యోగ్యుడిగా నువ్వు లేకపోతే సేవకుని సమాధానం నీ ఇంట నిలవదు. ఎక్కడికి వెళ్తుంది? తనతో పాటు. ప్రభు మనలను కొన్నది అందుకొరకు కాదు, ఆయన మనలను విలువ పెట్టి కొన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని కూడా చెప్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలుపమనెను. నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. ఇల్లు అంటే చెప్పండి, ఏమని చెప్పాను? ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు. ఇల్లు అంటే మనమే, విశ్వాసులమే ఒక ఇల్లు. అమ్మా నీ ఇంట్లో ఏముంది అంటే ఆమె చెప్తుంది, నా ఇంట్లో నూనె కుండ ఒక్కటి తప్ప మరి ఏమీ ఉన్నాయా లేవా? ఏముందంట ఆమె ఇంట్లో? దేవుని ఇల్లైన నీలో నూనె కుండలే ఉండాలి. అందరు చెప్పండి ఆమేన్. ఆమె అంటది ఒక మాట, అది తప్ప మరొకటి. చూడండి ఆ మాట, చివరి మాట చదవండి. అది తప్ప మరొకటి లేదు. ఈ రోజుల్లో మన వాళ్ళకి నూనె తప్ప అన్నీ ఉంటాయి కదా. ఆమెమో ఇది తప్ప ఇంకేమీ నా ఇంట్లో లేవు అని ఆమె అంటది. మనమేమంటామో తెలుసా? అన్నీ ఉన్నాయి, ఒక్క నూనె లేదు. దేవుని ప్రియులారా, మనము ఆయన ఇల్లు. ఆయన ఇల్లైన నీలో నూనె ఉండాలి. నూనె అనుభవాలు ఉండాలి. అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి మన ఇంట్లో, చాలా ఉంటాయి. అన్నీ కావాలి మనకి. మన ఇంట్లో అసలు ఏది తక్కువ ఉండకూడదు. మన ఇంట్లో అసలు ఏది తక్కువ ఉండకూడదు, అన్నీ కావాలి. కానీ ప్రాముఖ్యమైనది మాత్రం ఉండదు. నిన్ను మహిమపరిచేది మాత్రం పెట్టుకోరు. నీకు ఘనతను తెచ్చేది మాత్రం పెట్టుకోరు ఇంట్లో. నిన్ను కనపరిచేది మాత్రం పెట్టుకోరు. ఆమె ఏమీ లేవయ్యా, నా ఇంట్లో నూనె కుండ మాత్రమే ఉన్నది. దేవుని ప్రియులారా, ఎంతమంది నూనె అనుభవాలలో ఉన్నారు? నీవే ఆయన ఇల్లు, నీవే దేవుని గృహం.
దేవుని గృహమైన నీలో, దేవుని ఇల్లైన నీలో నూనె అనుభవాలు ఉన్నాయా? ఈరోజు చాలామంది అన్ని అనుభవాలు ఉన్నాయి కానీ నూనె అనుభవం లేదు. నూనె అనుభవం లేదు. అన్ని అనుభవాలు ఉన్నాయి, నూనె అనుభవం లేదు. అన్ని అనుభవాలు ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో నూనె గురించి ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యములో, మీలో ఎవడైనను రోగి ఆయనా పిలిపింపవలెను, నూనె రాసి నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని, నూనె ఏం చేస్తుందంటే ఇక్కడ స్వస్థతను కలుగు చేస్తుంది. అందరు చెప్పండి ఆమేన్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. మీలో ఎవరైనా రోగి అయినా వెంటనే నూనె రాయండి. మేము నూనె రాయమయ్యా, అమృతాంజన్ రాస్తాం. మీలో ఎవరైనా రోగి అయినా వెంటనే నూనె రాయండి. నూనె రాయం, ఆకులు తింటాం. మీలో ఎవరైనా రోగి అయినా నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుందని వాక్యం చెప్తుంటే అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఏముండదు చెప్పండి? ఏముండదు. నూనె అంటే స్వస్థత ఉండదు, స్వస్థత అనుభవాలు ఉండవు. ప్రభువే చెప్తున్నారు, నా గాయములలోనే స్వస్థత ఉన్నది, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. ఎంతోమందిని స్వస్థపరిచాను, మిమ్మల్ని స్వస్థపరచలేనా? మరి ఎందుకు మనం స్వస్థపరచబడలేకపోతున్నామంటే అన్నీ ఉన్నాయి కానీ మన ఇంట్లో స్వస్థతకు అవసరమయ్యే నూనె లేదు, స్వస్థత కలుగజేసే ఆ నూనె లేదు. రోగం వచ్చింది, మోకరించి ప్రార్థన చేద్దాం. నా భార్య, నేను, నా పిల్లలు కలిసి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది కదా. ఈ రోజున ఎంతమంది స్వస్థత కొరకు నూనె మీద ఆధారపడుతున్నారు? నువ్వు దేవుని ఇల్లై ఉన్నావు. దేవుని ఇల్లైన నీలో ఖచ్చితంగా నూనె ఉండాలి. నా ప్రభువే నన్ను స్వస్థపరుస్తారు, నా ప్రభువే నా గాయములను కడతారు, నా ప్రభువే నా శరీర బలహీనతలను తొలగిస్తారు అని చెప్తారు. అమ్మ, ఏముంది నీ ఇంట్లో? నూనె తప్ప మరి ఏది లేదు. అనుభవంలో నువ్వు ఉన్నావా? ఈరోజు నువ్వు స్వస్థత కొరకు రకరకాల మార్గాలు వెతుకుతుంటావు. ఆ ఊరిలో స్వస్థత, ఈ ఊరిలో స్వస్థత, అక్కడ స్వస్థత, ఇక్కడ స్వస్థత, స్వస్థత కొరకు రకరకాల మార్గాలు వెతుకుతుంటాం కానీ విశ్వాస సహితమైన ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ నూనె నీలో లేదు, ప్రార్థన అనుభవం నీలో లేదు. కనాను స్త్రీ గురించి యేసు ప్రభు చెప్తారు. అసలు నిజముగా ఈమె లాంటి విశ్వాసము కలిగిన వ్యక్తి ఇంకొకరున్నారా? ఎందుకు చెప్పాడు ప్రభు ఆ మాట అంటే, తన కుమార్తె బలహీనతలో, అనారోగ్య పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చిందో తెలుసండి? ఆమె యేసయ్య దగ్గరికే వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఆమెను స్వస్థపరుస్తారని ఆమె నమ్మింది కనుక. ఇక్కడ నుంచి వెళ్ళమ్మా, స్వస్థత అసలు నీకు కాదు, నా పిల్లల కంటే లేదు, నువ్వు స్వస్థపరుస్తావు, నువ్వే స్వస్థపరిచేవాడు. ఈరోజున ఎంతమంది ఈ నూనె అనుభవంలో ఉన్నారు?
ఒకసారి ఆలోచించండి. నూనె ఖచ్చితంగా నీ ఇంట్లో, నీ గృహములో నూనె ఉండాలి. మొదట ప్రార్థన, మొదట విశ్వాసం, మొదట యేసయ్యకు అప్పగించడం. ఆ ప్రియమైన దేవుని ప్రియులారా, ఎంతమంది ఈ అనుభవంలో ఉన్నారు? లేవియా కాండంలో కూడా నేను మరొక మాట చదివాను. 14వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదివితే, లేవియా కాండం 14వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. యాజకుని చేతిలో నూనె ఉన్నది. ఆ నూనె ఏం చేస్తుందంటే, పవిత్రపరచబడేవాని చెవుల మీద, వ్రేళ్ళ మీద, కాళ్ళ మీద, పరిహారార్థ బలి పశువు యొక్క చూడండి అక్కడ జాగ్రత్తగా గమని, నూనె తనను పవిత్రపరుస్తుంది. పవిత్రత, నూనె అంటే స్వస్థత ఒకటి, నూనె అనగా పవిత్రత. ఎంతమంది ఈ శుద్ధీకరణ రోజు నా చెవులను పరిశుద్ధపరచు, నా కాళ్ళను పరిశుద్ధపరచు, నా చేతులను పరిశుద్ధపరచు, నా శరీరాన్ని పరిశుద్ధపరచు, నా నేత్రాలను పరిశుద్ధపరచు, నా నోటిని పరిశుద్ధపరచని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆ రోజు యాజకుడు అదే చేశాడు. తన అరచేతిలో నూనె ఉన్నది. ఆ నూనె తీసుకొని చెవుల మీద, వేళ్ళ మీద, కాళ్ళ మీద పాప పరిహారార్థ బలిని చల్లుతున్నాడు. వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోలేకపోతే ఎందుకు? ఇంకా నిన్ను నీవు పవిత్రపరచుకోలేకపోతే ఎందుకు? నువ్వు దేవుని ఇల్లు. దేవుని ఇల్లైన నీవు నూనెతో నిండి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పవిత్రతతో నిండి ఉండాలి, స్వస్థతతో నిండి ఉండాలి. ఈరోజున చాలామంది అపవిత్రంగానే నడుచుచుంటారు, అపవిత్రంగానే మాట్లాడుచుంటారు, అపవిత్రంగానే తిరుగుతూ ఉంటారు. ప్రభువుని అడగలేవా? చూడండి, యాజకుడు తనను పవిత్రపరుస్తున్నాడు. చెవుల మీద, వేళ్ళ మీద, కాళ్ళ మీద పాప పరిహారార్థ బలి. ఈరోజున దేవుని వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, మనం ఈ అనుభవంలోకి వస్తున్నామా? ప్రతిరోజు నన్ను పరిశుద్ధపరచని ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ప్రతిరోజు నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, ఒక పరిశుద్ధుడిగా నేను మారాలి, ఒక పవిత్రుడిగా నేను మారాలి. ఇదిగో ఈరోజు నా చెవులు, నా కాళ్ళు, నా చేతులు అపవిత్రమైపోయాయి, నన్ను పరిశుద్ధపరచని ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారు? నువ్వు దేవుని ఇంటిగా ఉండగలుగుతున్నావా? దేవుని ఇల్లు నూనెతో నిండి ఉండాలి. దేవుని ఇల్లైన నీవు ఒక యోగ్యుడిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, 101వ కీర్తన 2వ చరణం. పరిశుద్ధ గ్రంథంలో 101వ కీర్తన 2వ చరణం. యథార్థ హృదయముతో నడుస్తాను. ఎప్పుడు వస్తావు? ఇల్లంటే చెప్పండి, ఏం చెప్పాను? ఇల్లంటే మనమే. ఎందుకంటే వాక్యం ఏమంటుంది? మీరే దేవుని ఇల్లు. భక్తుడు అంటారు చూడండి, యథార్థ హృదయంతో ఉంటాను. నువ్వు ఎప్పుడు వస్తావు? యథార్థ హృదయంతో ఉంటాను నేను, కపట హృదయంతో ఉండను, మోసం చేసే హృదయంతో ఉండను.
అబద్ధాలాడే హృదయంతో ఉండను. నువ్వు ఎప్పుడు వస్తావు? యథార్థం నువ్వు ఎప్పుడొచ్చినా నా ఇంట నేను, చెప్పండి ఏమంటాడు అతను? యథార్థ హృదయముతో. దేవుని ఇల్లైన నీవు నేను యథార్థ హృదయముతో ఉండాలి. అందరు చెప్పండి ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఎప్పుడొచ్చినా నేను యథార్థ హృదయంతో ఉంటాను. కపటం పెట్టుకోను, కుళ్ళు పెట్టుకోను. నా హృదయం యథార్థంగా ఉంటుంది. యథార్థ హృదయంలో దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. ఏ పాపము వారి ద్వారా చేయనివ్వడో. యథార్థ హృదయాలకు దేవుడు తోడై ఉంటారు. నిశ్చయముగా తోడై ఉంటారు. ఎంతవరకు యథార్థ హృదయంతో ఉండగలుగుతున్నావు? యథార్థంగా జీవించగలుగుతున్నావా? యథార్థంగా మాట్లాడగలుగుతున్నావా? యథార్థంగా నడవగలుగుతున్నావా? ఆదికాండంలో 20వ అధ్యాయం 5వ వాక్యములో ఒక మాట రాయబడి ఉందో చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 5వ వాక్యంలో అక్కడ దేవుడు ఒక మాట చెప్తారు. చెప్పలేదా? ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేశాను. దేవుడు, నువ్వు యథార్థ హృదయముతో చేసితివని చేయకుండా అడ్డగించి తిని. చూడండి ఆ మాట ఎంత చక్కటి మాట. తప్పుడు మార్గాల్లో నడవకుండా అడ్డగించాను. ఎందుకంటే నీవు యథార్థ హృదయుడిగా ఉన్నావు. ఓ స్త్రీని నీ చేతికి అప్పగించినా యథార్థ హృదయంగా ఉన్నావు. ఆమె జోలికి వెళ్ళలేదు, అపవిత్రమైన మాటలు మాట్లాడలేదు, అసహ్యంగా మాట్లాడలేదు, నడవలేదు. అబీమెలెకు రాజు, తనతో దేవుడు చెప్తాడు, నువ్వు యథార్థ హృదయము గలవాడు, అందుకే నేను నిన్ను అడ్డగించాను పాపం చేయకుండా. వాక్యాన్ని వినుచున్న దేవుని ప్రియులారా, ఎంతవరకు మీరు యథార్థంగా ఉన్నారు? మీరు ఇల్లు కదా, ఆయన ఇల్లు కదా. మీరు ఎంతవరకు యథార్థంగా ఉండగలుగుతున్నారు? సంఘంలో ఒక రకంగా, సమాజంలో మరొక రకంగా, నీ ఇంట్లో ఒక రకంగా, తోటి వారింట్లో ఒక రకంగా. అబీమెలెకుతో చెప్తాడు, నేను చేయలేదయ్యా. ఒరే, నువ్వు చేయలేదు గనుకనే ఇప్పుడు ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నా. యథార్థ హృదయముతో ఉండాలి దేవుని బిడ్డలు. బిలాము అలా లేడు. బిలాము అలా ఉండలేకపోయాడు. అందుకే దేవుడు అడ్డగిస్తున్నాడు. ఒక వ్యక్తి యథార్థవంతుడైతే యథార్థవంతులకు ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. ఆ రోజున సంఘం ఒక సహవాసం, పెంతెకోస్తు పండుగ దినమున ప్రారంభమైన ఆ సంఘం అందరూ, ఆ సంఘం అంత ఆశీర్వదించబడ్డానికి కారణం ఆ సేవకుడు కాదు, లేకపోతే ఆ పరిచర్య కాదు, కానీ ఉన్న విశ్వాసులందరూ, నేను ఒక మాట చదివాను, నిష్కపటమైన హృదయముతో. ఏ హృదయం అట అది? అందరు చెప్పండి, ఏ హృదయం? ఏ మాత్రం వారిలో కపటం లేదు. ఒకరు గౌరవించబడుతుంటే ఒకరికి కపటం లేదు, ఒకరు ప్రేమించబడుతుంటే ఒకరికి కపటం లేదు, ఒకరు ఆశీర్వదించబడుతుంటే ఒకరికి కపటం లేదు.
ఒకరు పాట పాడుతుంటే ఒకరికి కపటం లేదు, ఒకరు వాక్యం చదువుతుంటే మరొకరికి కపటం లేదు, ఒకరు ఏమండి దేవుని ద్వారా దీవించబడితే ఇంకొకరికి కపటం లేదండి. వారందరూ, నేను చదివాను సంఘం అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 47వ వాక్యంలో ఉంటుంది చూడండి, ఆ మాట చదవండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ఎంతమంది చేర్చబడుతున్నారు. ఎందుకు అంటే కొద్ది మందిగా ప్రారంభమైన ఆ సంఘములో ఏ మాత్రం కల్మషమైన హృదయం లేదు వారిలో. ప్రైజ్ ది లార్డ్. కక్షలతో కూడిన హృదయం లేదు వారిలో, కుళ్ళు కుతంత్రాలతో కూడిన హృదయం లేదు వారిలో. ఎలాంటి హృదయం ఉందట ఆ సంఘంలో, ఆ విశ్వాసుల్లో? చెప్పండి అందరూ, నిష్కపటమైన హృదయముతో వారు ప్రభు భోజనమును భుజించుచుండిరి. మీరు ఎలా ఉన్నారు? మీరు ఆయన ఇల్లు కదా, మనం ఆయన ఇల్లు కదా. మనం ఎలా ఉన్నాం? ఎలా ఉండాలి? కలహములతో కాదు, విరోధముతో కాదు, యోగ్యులుగా మీరు ఉండాలి. దేవుని ఇల్లైన మీరు యోగ్యులుగా ఉండాలి. నాసిరకపు విత్తనాలు వేశారంటే ఆ పంట చేతికి రాదు. యోగ్యులుగా ఉండండి. రెండవదిగా నూనె కలిగి ఉండాలి. నూనె అంటే చెప్పండి, నూనె అంటే 1 స్వస్థత, 2 పవిత్రత, 3వదిగా యథార్థ హృదయముతో ఉండాలి. మనం ఎవరిమి చెప్పండి, మనం అందరం ఎవరిమి? ఆయన ఇల్లు. అందుకే దైవజనుడు అయిన పౌలు అంటారు, మీరే దేవుని ఇల్లు, మీరు దేవుని గృహమై ఉన్నారు, విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాడు. దేవుని గృహమైన మీరు, మీ ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే యోగ్యులుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఒనేసిఫర్ ఒక యోగ్యుడిగా ఉన్నాడు, తిమోతి ఒక యోగ్యుడిగా ఉన్నాడు. దేవుని ఇల్లైన మీరు నూనెతో నిండి ఉండండి. విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా స్వస్థత అనే నూనెతో నిండి ఉండండి. నిన్ను నీవు పవిత్రపరచుకునే నూనెతో నిండి ఉండు. చివరిగా చెప్పాను, యథార్థ హృదయముతో ఉండాలి, కపటంతో కాదు, కల్మషాలతో కాదు. చెప్పండి ఎలా ఉండాలి? సంఘం, ఆది సంఘం, పెంతెకోస్తు పండుగ దినమున ప్రారంభమైన సంఘం నిష్కపటమైన హృదయముతో ప్రతిరోజు వాళ్ళు చేర్చబడుతున్నారు. ఒకడే ఎదుగుతుంటే ఒకడికి కుళ్ళు లేదు, ఒకడు మంచిగా ఉంటే ఇంకొకడికి ఏమీ లేదు. ఎలా ఉన్నారు తెలుసా అందరూ? చెప్పండి, అందరు ఎలా ఉన్నారు? నిష్కపటమైన హృదయం. ప్రైజ్ ది లార్డ్. వారిని ఆశీర్వదించిన దేవుడు రేపు నన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఈ హృదయంతో ఉన్నాడు ప్రభు. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక.